ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించారయ్యా అంటే 1855. 1855 ఎప్పుడు ఉన్న వైస్రాయ్ ఎవరు? లార్డ్ డఫ్రిన్. లార్డ్ డఫ్రిన్. సో అసలు ఐడియా ఎందుకు వచ్చింది అంటే అప్పట్లో మన వాళ్ళు గుమిగూడు చేసుకోవడానికి, అంటే వాళ్ళతో టైప్ అవ్వడానికి సరైన కమ్యూనికేషన్ లేదు. ఎవరితో? బ్రిటిష్ వాళ్ళతో టైప్ అవ్వడానికి ఇండియన్స్కి సరైన కమ్యూనికేషన్ లింక్ లేదు. అప్పుడు ఒకడొచ్చి ప్రపోజ్ చేశాడు, అయ్యా మీకు ఏదైనా ఆర్గనైజేషన్ లాంటిది ఉంటే మీరు బ్రిటిష్ వాళ్ళతో సరిగ్గా టైప్ అవ్వచ్చు, మాట్లాడుకోవచ్చు, లేదా బ్రిటిష్ వాళ్ళ ఐడియాలు చెప్పాలంటే మీ ఆర్గనైజేషన్స్కి చెప్తారు ఒకవేళ వాళ్ళు చెప్పాల్సి వస్తే అని ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరయ్యా అంటే ఏవో హ్యూమ్ ఫౌండర్ ఆఫ్ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరయ్యా అంటే ఏవో హ్యూమ్. అలెన్ ఆక్టావియన్ హ్యూమ్. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో ఈయన అంటే ఎవరిని? ఏవో హ్యూమ్ని ఏమనేవారయ్యా అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ. అనేవాళ్ళు. ఎవరిని? ఏవో హ్యూమ్ని. సో ఇప్పుడు చూద్దాం అసలు ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అసలు ఎందువల్ల వచ్చింది ఏంటి అని. 1885లో ఈ ఐఎన్సి స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఏంటిది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎక్కడ పెడదాం అనుకున్నారంటే ఫస్ట్ పూనాలో పెడదాం అనుకున్నారు. పూనా అంటే మనకు గుర్తు రావాలి ఏంటిది? పూనా ప్యాక్ట్ 1932 ఐ థాట్. 32 or 31. ఎవరెవరికి మధ్య జరిగింది పూనా ప్యాక్ట్? మహాత్మా గాంధీకి బిఆర్ అంబేద్కర్ జరిగింది. మహాత్మా గాంధీ వచ్చాడు? అప్పుడు రాలేదు. ఎక్కడున్నాడు మరి? ఎర్రవాడ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. మరి ట్రీటీ సైన్ ఎవరు చేశారు? మదన మోహన మాలవ్య. సో మదన మోహన మాలవ్యకి ఉన్న ఇంకో బిరుదు ఏంటిది? మహామన్నా. ఈయన ఉన్న కన్స్ట్రక్షన్ చేశాడా మహామన్నా? ఎస్. BHU అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ చేశాడు. బెనారస్ హిందూ యూనివర్సిటీకి చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారు? మహాత్మా గాంధీ. ఫస్ట్ పబ్లిక్ అపియరెన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ ఎక్కడ జరిగింది? బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇనాగరేషన్ లేదా స్టార్టింగ్ అన్నప్పుడు జరిగింది. సో అది ఈ పూనా అనే ఏరియాలో ఫస్ట్ పెడదాం అనుకున్నారు. దేనిది? ఐఎన్సి ఫస్ట్ సెషన్ని, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఫస్ట్ సెషన్ని పెడదాం అనుకున్నారు. కానీ అప్పుడు ఒక వ్యాధి వచ్చింది అక్కడ. అప్పట్లో ఒక వ్యాధి వచ్చింది. ఏంటిది అంటే అది ప్లేగ్ వ్యాధి. దేని ద్వారా ఇది స్ప్రెడ్ అయింది? ర్యాట్స్ ద్వారా ఈ ప్లేగ్ వ్యాధి అక్కడ స్ప్రెడ్ అయింది. కాబట్టి ఫస్ట్ సెషన్, ఐఎన్సి యొక్క ఫస్ట్ సెషన్ని బాంబేలో ప్రారంభించారు. ముంబై అని కూడా ఆప్షన్ ఇస్తాడు, మనం ముంబై పెట్టకూడదు, బాంబే పెట్టాలి. బాంబే ఎప్పుడు? అప్పటి పాత నేమ్ అదే కదా. ఫస్ట్ ఐఎన్సి సెషన్ ఎక్కడే జరిగిందంటే బాంబేలో. మరి ఫస్ట్ సెషన్ కదా, అప్పటికప్పుడు వాళ్ళకి ప్లేస్లు ఏం దొరకలే. కాబట్టి ఒక కాలేజీలో పెట్టారు. ఏం కాలేజ్ అంటే అది గోకుల్దాస్ తేజ్పాల్ సాంస్క్రిట్ కాలేజీలో పెట్టారు. ఓకే, దీని తర్వాత ఏమైంది? సో దీనికి ఎంతమంది అటెండ్ అయ్యారయ్యా అంటే 72 మెంబర్స్ అటెండ్ అయ్యారు అంతే. జస్ట్ దాంట్లో 2 ముస్లిమ్స్. ఉమెన్స్ ఉన్నారా అంటే ఎవ్వరు లేరు. ఉమెన్ లేరు ఎవరు. ఓన్లీ 72 మాత్రం అటెండ్ అయ్యారు, అందులో 2 ముస్లిమ్స్. సో దీని తర్వాత మన కుర్రోళ్ళు ఏమనుకున్నారు, అసలు దీనికి ముందు అసలు ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందయ్యా అంటే ఈయన ఉన్నాడు కదా, ఎవరు? ఈ లార్డ్ డఫ్రిన్ అని ఆయన కొంతమందిని సజెస్ట్ చేశాడు. అంటే కొంతమందిని మన ఇండియాలో ఉన్న చీఫ్ లాయర్స్ని కొంతమందిని సజెస్ట్ చేశాడు. దేనికి? బ్రిటిష్ సబ్జెక్ట్స్లో ఏమైనా ఎంటర్ అవ్వడానికి, అంటే బ్రిటిష్ వాళ్ళ వ్యవహారాలు ఏమైనా ఎంటర్ అవ్వడానికి ఈయన సజెస్ట్ చేశాడు. దాన్నే మనం ఏమంటున్నామంటే ఇల్బర్ట్ బిల్ 1883 అంటాం. ఈ ఇల్బర్ట్ బిల్ ఏందయ్యా అంటే ఇండియాలో ఉన్న సీనియర్ మోస్ట్ జడ్జెస్ని లేదా మెజిస్ట్రేట్స్ని బ్రిటిష్ కౌన్సిల్లోకి పంపించాలి, అంటే బ్రిటిష్ సబ్జెక్ట్లో ఇంటర్ఫియర్ అవ్వాలి అని ఈ లార్డ్ డఫ్రిన్ ఒక ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఆయనే మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. ఎందుకు? అరే ఇప్పుడు మనం వీళ్ళని కనుక మనం ఈ సెషన్స్లోకి మనం కనుక తీసుకుంటే మన రియల్ ఫేసెస్ బయటపడతాయి, కాబట్టి మనం తీసుకోకూడదు, మనం ఎక్స్పోజ్ అయిపోతాం, మన చేసే చెడ్డ పనులు కూడా
ఎక్స్పోజ్ అయిపోతాయి, ఇండియన్స్ని ఎవరిని తీసుకోలేదు. అది ఎల్బర్ట్ బిల్. ఈ ఎల్బర్ట్ బిల్ పాస్ అవ్వాల. ఓకే, సో ఇప్పుడు ఇంపార్టెంట్ సెషన్స్ చూద్దాం. ఏంటిది? ఇంపార్టెంట్ సెషన్స్ ఆఫ్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దానికి ముందు మన కుర్రాళ్ళు కొంతమంది థియరీస్ ప్రపోజ్ చేశారు. అంటే ఎలా ఉంటే బాగుండు, ఎలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండిద్దా, అలా ఉంటే బాగుండిద్దా అని ముగ్గురు ప్రపోజ్ చేశారు. చూద్దాం. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసిందంటే సేఫ్టీ వాల్యూ థియరీ. సేఫ్టీ వాల్యూ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారు? లాలా లజపతి రాయ్ ప్రపోజ్ చేశాడు. ఈయన రాసిన బుక్స్ ఏమని చెప్పుకున్నాం? యంగ్ ఇండియా మ్యాగజైన్. ఈయన రాసిన మ్యాగజైన్ యంగ్ ఇండియా, అన్హ్యాపీ ఇండియా అనే పుస్తకం కూడా రాశాడు. ఈయన మనం ఏమంటాం? లాలా లజపతి రాయ్ని పంజాబ్ కేసరి. ఈయన గ్రేటెస్ట్ ఎక్స్ట్రీమిస్ట్, పంజాబ్ కేసరి అంటాం. ఈయన రాసిన థియరీ సేఫ్టీ వాల్యూ థియరీ. ఇప్పుడు కాన్స్పిరసీ థియరీ. ఇప్పుడు కాన్స్పిరసీ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారు? ఆర్పి దత్ ప్రపోజ్ చేశాడు. ఇంకా లాస్ట్ది లైట్నింగ్ కండక్టర్ థియరీ. ఈ లైట్నింగ్ కండక్టర్ ఎవరో ప్రపోజ్ చేశాడు? గోపాలకృష్ణ గోఖలే ఏం పార్టీ పెట్టాడు? మూమెంట్ స్టార్ట్ చేశాడు. ఏం మూమెంట్ ఇది? స్వదేశీ మూమెంట్. ఎప్పుడు? 1905. ఈయన ఎవరు? గోపాలకృష్ణ గోఖలే అని ఆయన గాంధీజీకి పొలిటికల్ గురు. గోపాలకృష్ణ గోఖలే ఇస్ ద పొలిటికల్ గురు ఆఫ్ గాంధీ. ఓకే, సో ఇవి థియరీస్. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ సెషన్స్ చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సెషన్ ఎప్పుడు జరిగిందయ్యా అంటే 1885 ముంబైలో జరిగింది. హెడ్ ఇంపార్టెంట్. ఫస్ట్ సెషన్ ఆఫ్ ఐఎన్సి హెడ్ ఎవరయ్యా అని అడుగుతాడు. ఫస్ట్ సెషన్ ఆఫ్ హెడ్ ఎవరయ్యా అంటే ఉమేష్ చంద్ర బెనర్జీ ఇంపార్టెంట్. ఫస్ట్ సెషన్ ఆఫ్ ఐఎన్సి కాంగ్రెస్కి అధ్యక్షత వహించింది ఎవరు? ఉమేష్ చంద్ర బెనర్జీ. ఈ ప్లేసెస్ కూడా ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది? ముంబై. 1885లో స్టార్ట్ అయింది. దాని తర్వాత రెండో దానికి హెడ్ ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. ఈయన గురించి ఎవరో చెప్పుకున్నాం. దాదాబాయ్ నౌరోజీ. సెషన్ ఎక్కడ జరిగింది? సెకండ్ది కలకత్తాలో జరిగింది. ఈ సెషన్ అంటే ప్రతిసారి ఒకే ఏరియాలో జరగదు, పద్దాక అట్లా మారుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ దానికి 72 డెలిగేట్స్ మాత్రం అటెండ్ అయితే దీనికి 434 అటెండ్ అయ్యారు. సెకండ్ దానికి 434 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఓకే, ఇప్పుడు మూడోది చూద్దాం. ఈ థర్డ్ సెషన్ అంటే 1887 థర్డ్ సెషన్ ఎవరయ్యా హెడ్ అయ్యా అంటే ఇది ఇంపార్టెంట్. బబ్రుద్దీన్ త్యాబ్జీ. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ముస్లిం టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే మద్రాస్, చెన్నై. ఇప్పుడు మద్రాసులో జరిగింది. ఇప్పుడు నాలుగోది ఇంపార్టెంట్. ఎందుకు? నాలుగు రికార్డులలో ఉన్నారు కదా కాబట్టి నాలుగవది 1888లో. సరే, 1888లో ఎక్కడ జరిగిందయ్యా అంటే అలహాబాద్లో జరిగింది. ఓకే, ఎందుకు ఇది ఇంపార్టెంట్? అలహాబాద్లో జరిగిందనా? కాదు. ఫస్ట్ బ్రిటిషర్ని మనం ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం. ఎవరైంట? ఫస్ట్ బ్రిటిషర్ జార్జ్ యూల్ అని ఆయన్ని మనం ఎన్నుకున్నాం. ఏ టైంలో? 1888లో, ఫోర్త్ దాంట్లో. ఓకే, ఫస్ట్ దాంట్లో ఉమేష్ చంద్ర బెనర్జీ, సెకండ్ దాంట్లో దాదాబాయ్ నౌరోజీ, మూడో దాంట్లో జార్జ్ యూల్, ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్, ఫస్ట్ బ్రిటిష్ ప్రెసిడెంట్ ఎవరు? ఈ జార్జ్ యూల్. ఇప్పుడు నుంచి కొన్ని ఇంపార్టెంట్ సెషన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. 1896 ఎక్కడ జరిగిందయ్యా అంటే కలకత్తాలో జరిగింది. ఎక్కడైంది 1896 స్పెషల్? వందే మాతరం ఫస్ట్ పాడారు. ఎవరు పాడారు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయన రాశాడు ఆ పాట? రాయలేదు. వందే మాతరం ఎవరు రాశారు?
బకిం చంద్ర చటర్జీ రాశాడు. బకిం చంద్ర చటర్జీ దేంట్లో నుంచి రాశాడు? ఆనందమఠ్ అనే నవల. సో ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చేశాడు మరి? జనగణమన రాశాడు. జనగణమన నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ వందే మాతరం నేషనల్ సాంగ్. నేషనల్ యాంథమ్ ఏమో జనగణమన. ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్ రాశాడు. ఓకే, ఏ బుక్లో రాశాడు? గీతాంజలి అనే బుక్లో రాశాడు. సో ఇది 1896కి సంబంధించింది. ఇప్పుడు 1901 సెషన్. ఇప్పుడు 1901 సెషన్. ఈ 1901 సెషన్ ఎక్కడ జరిగింది? కల్కట్టా. 1901 సెషన్ కల్కట్టా. సో ఇది ఎందుకు ఎంత స్పెషల్ అంటే గాంధీజీ అప్పుడు వచ్చాడు వరకు చూడటానికి, జస్ట్ అఫీషియల్గా కాదు, అన్అఫీషియల్గా. గాంధీజీ ఫస్ట్ సెషన్ వచ్చింది, అటెండ్ అయిన ఫస్ట్ సెషన్. దాని తర్వాత ఇది ఇంపార్టెంట్, 1905 ఎవరని చెప్పుకున్నాం? ఐఎన్సి హెడ్ 1905లో గోపాలకృష్ణ గోఖలే. ఈ గోపాలకృష్ణ గోఖలే ఎవరు? గాంధీజీకి పొలిటికల్ గురువు. ఈయన ఏం చేశాడు? స్వదేశీ మూమెంట్ స్థాపించాడు. స్వదేశీ మూమెంట్ స్థాపించాడు. ఎందుకు స్థాపించాడు? 1905 ఉన్న స్పెషాలిటీ ఏంటిది? పార్టిషన్ ఆఫ్ బెంగాల్. ఓకే, స్వదేశీ మూమెంట్ స్థాపించాడు. ఏ టైంలో? 1905లో స్వదేశీ మూమెంట్ స్థాపించాడు. దాని తర్వాత సో ఈ 1905 ఎక్కడ జరిగింది ఈ సెషను? బెనారస్ హిందూ యూనివర్సిటీ గుర్తుందిగా, బెనారస్లో జరిగింది. బెనారస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ కాశీ ప్రజెంట్. సో ఇప్పుడు 1906 చూద్దాం, అది చాలా ఇంపార్టెంట్. 1906 సెషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు? దీంట్లో మనం నేషనల్ ఎడ్యుకేషన్, స్వరాజ్, స్వదేశీ మూమెంట్ అవన్నీ తీసుకున్నాం. నేషనల్ ఎడ్యుకేషన్ గురించి, స్వదేశీ మూమెంట్, స్వరాజు ఇవన్నీ తీసుకున్నాం. ఎవరు దీనికి హెడ్ అయ్యా అంటే దాదాబాయ్ నౌరోజీ. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో చివరిలో దీని గురించి ఒక అవుట్లైన్ ఇద్దాం. దాదాబాయ్ నౌరోజీ. 1907 మనకి ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్, దీనికన్నా ఇదే ఇంపార్టెంట్. 1907 ఎందుకు? దీన్నే మనం సూరత్ స్ప్లిట్ అని కూడా అంటాం. 1907 సూరత్ స్ప్లిట్. ఈ సూరత్ అనేది ఏంటిది? ప్లేస్. స్ప్లిట్ అంటే ఏంది? విడిపోవడం. ఈ 1907 సెషన్ ఎక్కడ జరిగింది? సూరత్లో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఇంపార్టెంట్. ఎవరు? రాస్ బిహారీ ఘోష్. ఈయన టైంలోనే ఐఎన్సి రెండుగా విడిపోయింది. ఎక్కడ? ఎక్స్ట్రీమిస్ట్స్గా, మోడరేట్స్గా విడిపోయింది. ఒకటే ఉంది, గ్రూపులు మారిపోయారు. మోడరేట్స్గా, ఎక్స్ట్రీమిస్ట్గా విడిపోయింది. ఎవరి సెషన్లో ఇది? సూరత్ సెషన్లో అండర్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ రాస్ బిహారీ ఘోష్. 1907 అది. దాని తర్వాత 1911 ఈసారి. ఇప్పుడు 1911 మళ్ళీ కలకత్తాలో పడింది. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏందయ్యా అంటే జనగణమన ఫస్ట్ పాడారు. జనగణమన ఫస్ట్ పాడిన సెషన్ ఇది. ఎవరు పాడారు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఏ బుక్లో నుంచి పాడాడు? ఏ బుక్లో రాశాడు ఈ పాట? గీతాంజలి అనే బుక్లో నుంచి రాశాడు. ఈ పాట. ఇది 1901 సెషన్. ఇప్పుడు 1916 దీన్నే మనం ఏం సెషన్ అంటామంటే లక్నో ప్యాక్ట్ అంటాం. లక్నో ప్యాక్ట్ సెషన్. దీన్ని లక్నో ప్యాక్ట్ సెషన్ అని కూడా అంటాం. ఓకే, ఈ లక్నో ప్యాక్ట్ సెషన్ దీంట్లో ఏమైంది అంటే ఎక్స్ట్రీమిస్ట్స్, మోడరేట్స్ కలిసిపోయారు. అండ్ ఐఎన్సి అండ్ ముస్లిం లీగ్ వాళ్ళు కూడా కలిసిపోయారు. ముస్లిం లీగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1906లో ముస్లిం లీగ్ స్టార్ట్ అయింది. ఓకే, అది అంత ఇంపార్టెంట్. దీన్నే మనం 1916 లక్నో ప్యాక్ట్ అంటాం. లక్నో ప్యాక్ట్. మరి దీనికి కెప్టెన్సీ ఎవరో ఒకరు ఉన్నారు కదా. దీని కెప్టెన్సీ ఎవరయ్యా అంటే ప్రెసిడెంట్ ఎవరు? అప్పుడు ప్రెసిడెంట్ ఏసి మజుందార్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఈ లక్నో ప్యాక్ట్ ఇంపార్టెంట్. లక్నో ప్యాక్ట్ ఏ ఇయర్లో జరిగింది? 1916లో జరిగింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏంటిది? 1917. ఇది ఇంపార్టెంట్ ఇయర్. ఎందుకు? ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎన్నికయ్యారు. దీనికి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎన్నికయ్యారు. ఎవరు ఉమెన్ ప్రెసిడెంట్?
అనేబిసెంట్ 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 ఏ ఊరేంది? ఐర్లాండ్. అంటే ఏమో ఐరిష్ ఉమెన్. ఐరిష్ దగ్గర నుంచి మనం తీసుకున్న కాన్స్టిట్యూషన్ ఏం తీసుకున్నాం మనం? అవును, డిపి ఎస్పీస్ తీసుకున్నాం. సో మరి ఈమె ఏమన్నా బుక్స్ రాయలేదా అంటే రాసింది. ఏం రాసింది? ఫస్ట్ కామన్వీల్ అనే ఒకటి రాసింది. ఇంకోటి కామన్వీల్ ఒకటి, రెండోది న్యూ ఇండియా అనే కొన్ని పుస్తకాలు ఏమో రాసింది 1917లో. దాని తర్వాత 1924 ఓకే. 1924 ఎక్కడ జరిగింది? బెల్గాం. దీనికి స్పెషాలిటీ ఉంది. గాంధీజీ అటెండ్ అయిన ఒకే ఒక సెషన్ ఏంటది? 1924 అంటే గాంధీజీ ప్రెసిడెంట్ అయిన ఒకే ఒక్క ఐఎన్సి సెషన్ 1924 బెల్గాం సెషన్. దాని తర్వాత 1925 ఇదేందయ్యా అంటే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్. అదేమో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎప్పుడు? 1917లో అనేబిసెంట్ అయింది. ఇక్కడేమో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అంటే భారతీయ మహిళ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే సరోజినీ నాయుడు. ఏమో ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ యూపీకి ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ యూపీ. ఏమని మనం నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటాం. అంటే తెలుగులో భారత కోకిల. పాటలు కూడా బాగా పాడుద్ది. ఓకే. 1925లో ఏమో చేసింది. 1925లో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి అంటే ఏం చెప్పాలి మనం? సరోజినీ నాయుడు. అదే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి అంటే ఏం చెప్పాలి? అనేబిసెంట్. ఓకే. ఈ 1925 సెషన్ ఎక్కడ జరిగిందా అంటే కాన్పూర్లో జరిగింది 1925 సెషన్. దాని తర్వాత 1929 చాలాసార్లు చెప్పుకున్నాం. 1929 ఏంటిది? అది లాహోర్ సెషన్. లాహోర్లో జరిగింది 1929. లాహోర్లో అంటే ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది. లాహోర్లో జరిగింది. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏందయ్యా అంటే జవహర్లాల్ నెహ్రూ ప్రెసిడెంట్ అయ్యారు. ఈ సెషన్కి జవహర్లాల్ నెహ్రూ ప్రెసిడెంట్. పూర్ణ స్వరాజ్ ఎక్కడ తీసుకున్నాం మనం అంటే పూర్ణ స్వరాజ్ సెషన్. ఇది పూర్ణ స్వరాజ్, సంపూర్ణ స్వాతంత్రం మనకు కావాలని తీసుకున్న సెషనే ఇది. ఏ సెషన్ అది? లాహోర్ 1929 ఐఎన్సి సెషన్. ఓకే. ఇది సో మనం ఎప్పుడయ్యింది ఏంటిది? January 26, 1930 ఈ సెషన్లో తీసుకుంది పూర్ణ స్వరాజ్ అనేది. ఇది January 26న 1930లో మనం ఫస్ట్ ఇండిపెండెన్స్ డేగా జరుపుకున్నాం. ఎక్కడ జరుపుకున్నాం? లాహోర్లో. ఏ నది పక్కన జరుపుకున్నాం? జీలం నది పక్కన జరుపుకున్నాం. జీలం నదికి పాత పేరు వితస్తా జీలం నదికి పాత పేరు. ఓకే. ఇప్పుడు ఇంకో సెషన్ లాహోర్ సెషన్కి ఇది ఎవరు ప్రెసిడెంట్? జవహర్లాల్ నెహ్రూ. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ సెషన్ 1931 సెషన్. 1931 సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన ఒకే ఒక సెషన్. ఓకే. నెక్స్ట్ 1937లో జవహర్లాల్ నెహ్రూ చేశారు. ఓకే. జవహర్లాల్ నెహ్రూ చేస్తే ఏమైందంట? ఇది ఫస్ట్ ఒక విలేజ్లో చేశారు ఈ సెషన్. జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ టైం ఒక విలేజ్లో చేయడం. ఏ విలేజ్ అంటే అదే ఫైజీపూర్ అనే విలేజ్లో చేశారు 1937లో. నెక్స్ట్ ఏంటిది? 1938 చెప్పుకున్నాం. 1938 ఎక్కడ జరిగింది? హరిపురా 1938 అనేది హరిపురాలో జరిగింది. ఎవరు గెలిచింది ప్రెసిడెంట్గా? సుభాష్ చంద్రబోస్. మరి 1938లో అయిపోయింది. మరి 1939లో సుభాష్ చంద్రబోసే గెలిచాడు మళ్ళీ. కానీ రిజైన్ చేశాడు. ఎందుకు? ఎవరి వల్ల? మహాత్మా గాంధీ వల్ల. మహాత్మా గాంధీ రాలేదన్నావుగా, రాలేదు. కానీ ఒక క్యాండిడేట్ని నిలబెట్టాడు. తన పేరు పట్టాభి సీతారామయ్య.
పట్టాభి సీతారామయ్యని నిలబెట్టాడు. సో అయినా సరే ఈయనే గెలిచాడు, ఎవరో సుభాష్ చంద్రబోసే గెలిచాడు. సో గాంధీజీ చెప్పడం వల్ల అలా అవి బతిలాడటానికి వినలేకపోవడం వల్ల రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. సో ఇవి ఇంపార్టెంట్ సెషన్స్. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెన్స్ పేర్లు చూద్దాం. సో ఐఎన్సి గురించి కొన్ని విశేషాలు ఇంకా ఈ ఐఎన్సి గురించి కొన్ని విశేషాలు ఏందయ్యా అంటే మదన మోహన మాలవ్య ఎక్కువ సార్లు ఎన్నికయ్యాడు ప్రెసిడెంట్గా, కానీ అవి అంత సిగ్నిఫికెంట్ కాదు కాబట్టి మనం చెప్పుకోవాలి. మదన్ మోహన్ మాలవ్య ఎక్కువ సార్లు ఎన్నికయ్యాడు. ఓకే, మరి మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు అడుగుతాడు, మరి మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఎవరు ఐఎన్సీకి అని అడుగుతాడు. జేబీ కృపలాని ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఐఎన్సీ ప్రెసిడెంట్ ఏమే, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ కూడా ఏమే, ఈ జేబీ కృపలాని. ఓకే, నెక్స్ట్ యంగెస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతాడు. యంగెస్ట్ ఐఎన్సీ ప్రెసిడెంట్ ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎవరు? ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. అందుకే ఆయన పుట్టినరోజుని ఏమంగా జరుపుకుంటాం? ఎడ్యుకేషన్ డే. ఈయన బర్త్డే ఎప్పుడు? నవంబర్ 11. ఓకే, ఇది మన ఐఎన్సి సెషన్ గురించి. ఇంకా డౌట్స్ ఉంటే విల్ కవర్ ఇన్ నెక్స్ట్ పార్ట్. ఓకే దెన్, బాయ్.